ఆధ్యాత్మిక యాత్రలు అనేక రకాలుగా ఉంటాయి. ఉత్తరాది, దక్షిణాది యాత్రలతో పాటు ప్రత్యేకంగా కొందరు దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటే మరికొందరు శక్తిపీఠాలను చూడాలనుకుంటారు. అయితే చాలా మంది ఖర్చు, సమయం విషయాల్లో వెనకడుగు వేస్తుంటారు. ఇటీవల భక్తులను కొన్ని చోట్ల ప్రత్యేకంగా నిర్మించిన దేవాలయ సముదాయాలు ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఓ విశిష్ట దివ్యధామమే అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం. కార్తీక మాసం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో కొలువుదీరిన ఆలయం విశిష్టతలపై ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఆనంద నిలయం ఆవరణలో ఏర్పాటైన ఆధ్యాత్మిక కేంద్రమే అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు వెళ్లే రాజీవ్ రహదారి మార్గంలో సిద్దిపేటకు సమీపంలో ఈ దివ్యధామం కొలువైంది. ప్రపంచంలోని దేవాలయాలు జీవనదులన్నిటినీ కలిసి దర్శించుకున్న పుణ్య ఫలితం ఈ దేవాలయ దర్శనంతో కలుగుతుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసం ప్రతిష్టత ఏంటంటే శివుడి దీపారాధన. సో మేము ఫస్ట్ కోటిలింగేశ్వర స్వామి గుడి నుంచి స్టార్ట్ చేసాము. అక్కడ దీపాలు వెలిగించుకోవడము, శివుని అభిషేకం మాకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇక్కడ శక్తిపీఠాలు చూడడానికి వచ్చాము. యాక్చువల్గా ఇది ఒక మంచి అనుభవం అన్నమాట. మనం ప్రతి ప్లేస్కి వెళ్ళి చూడలేము. ప్రతి ఒక్క స్టేట్లో ఒక్కొక్క శక్తిపీఠం ఉంది. సో ఇక్కడ మనకు అన్ని శక్తిపీఠాలు ఉండడం అదొక మనకి చాలా అదృష్టం. ఒకటే దగ్గర 18 శక్తిపీఠాలు అమ్మవార్లని దర్శనం చేసుకోవడము, రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడము, పార్వతీ అమ్మవారు ఒడిబియ్యం మోసుకోవడము, అవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది. మన దేశ శిఖరాగ్రణ ఉన్న కాశ్మీర్లోని లాల్ చౌక్లో కొలువైన శక్తిపీఠం సరస్వతి దేవి నుంచి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉన్న సాంకరి దేవి దాకా అష్టాదశ శక్తిపీఠాలు ఈ దేవాలయ ప్రాంగణంలో అద్భుతంగా కొలువుతీరాయి. కంచి కామాక్షి, శృంఖలాదేవి, చాముండేశ్వరి దేవి, జోగులాంబాదేవి, భ్రమరాంబికాదేవి, మహాలక్ష్మీదేవి, ఏకవీరికాదేవి, మాంకాళీదేవి, పురుహుతికాదేవి, గిరిజాదేవి, మాణిక్యాంబదేవి, కామరూపిణీదేవి, మాధవేశ్వరి దేవి, వైష్ణవీదేవి, మాంగళ్య గౌరీదేవి, విశాలాక్షిదేవి, ఇలా అష్టాదశ శక్తిపీఠాలన్నీ ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. దీంతో కేవలం సిద్దిపేట జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. నా పేరు ఇరుకుల రాజమణి. మేము వరంగల్ నుండి వచ్చినాము. ఈరోజు ఈ కొండపాక గ్రామంలో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలను చూసి ఇక్కడ ఉన్నటువంటి శివుడికి పొద్దున అభిషేకాలు చేసుకున్నాము 108 లింగాలకు. దాని తర్వాత ఇక్కడ అమ్మవార్లకు 18 అమ్మవార్లు ఒకే చోట లేవు. ఎక్కడ మన ఈ సిద్దిపేటలనే ఉన్నాయి కాబట్టి అందరు ప్రతి చోటికి వెళ్ళలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి అందరు అమ్మవార్లను చూసుకొని ఒడిబియ్యం పోసి వత్తులు పుట్టించుకొని పురాణ కాలక్షేపం చేయాలనే ఉద్దేశంతో వచ్చినాము. మేము ఇప్పుడే ఎందుకు వచ్చినామంటే కార్తీక మాసం శివకేశవుల మాసము. ఈ మాసంలో చేసేటువంటి జపము, స్నానము ఏదైనా కానీ చాలా 1000 రెట్లు మనకు ఎక్కువటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ మాసంలో చేసుకుందామని వనభోజనాల రూపంగా వచ్చాను. వనభోజనాలు అనేది ఎందుకు చేయాలి అంటే కార్తీక పురాణంలో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఏం చెప్పిందంటే, ఒక ముని కొడుకు అంత దుర్మార్గుడై పక్కదారులు పడి చెడు సావాసాలతో తిరుగుతూ ఉంటే అతనికి తండ్రి ఏం చెప్తాడంటే, అలా చేయకూడదు నాన్న, మనం అనుష్ఠానం చేసుకోవాలి, శివపూజ చేసుకోవాలి, స్నానం చేయాలి, నదికి వెళ్ళి పొద్దున్నే తెల్లవారుజామున స్నానం చేయాలి, శివపూజ చేయాలి అని చెప్తే ఆయన చెప్పేటువంటి మంచి మాటలు ఇవి కూడా ఆ కొడుకు చెవికి ఎక్కాయి. ఆయన స్నేహితులతోని పెడతవ పట్టి తిరుగుతుంటే తండ్రికి చెప్పి విసుగొచ్చి నువ్వు ఎలక రూపం పోయి ఊరు బయట ఉన్నటువంటి మర్రి చెట్టు తొడలో ఉండని చెప్పేసి శాపం పెడతాడు. అప్పుడు ఆ శాపానికి ఆయన ఎలుకగా మారినాక అప్పుడు ప్రాయశ్చిత్తమవుతుంది. అయ్యో నేను మా నాన్న చెప్పిన మాట వినలేదు, పెద్దల మాట వినాలి కదా అని చెప్పేసి నాకు ఈ రూపం ఎట్లా పోతుంది నాన్న అంటే, ఏ రోజైతే ఈ చెట్టు కింద
కార్తీక పురాణం అనేది జరుగుతుందో ఆ పురాణాన్ని నువ్వు వింటావో ఆ రోజు నీకు ఈ శాపం పోయి మళ్ళీ మనిషిగా మారుతావని చెప్తాడు. కాబట్టి వనాలలో ఉన్నటువంటి ప్లేసులలోకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని కార్తీక పురాణం చదవడము, కార్తీక వన భోజనాలు చేయడము అనేది మనకు సాంప్రదాయకంగా వచ్చింది. ఈ ఒక్కొక్క ప్లేసుకు అందరు వెళ్ళాలంటే వెళ్ళలేరు కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి అమ్మవార్లు 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమ్మవార్లు ఒకే చోటులో ఉన్నటువంటి ఈ సిద్దిపేట కొండపాక గ్రామంలో అయితే అందరూ ఒకే చోట చూడగలుగుతారు, ఒడిబియ్యం పోసుకోగలుగుతారు అనే సత్సంకల్పంతో మాలో మాకు కూడా ఐక్యత అనేది వర్ధిల్లాలే అనేటువంటి ఉద్దేశంతో చిన్న పెద్ద అనేది తారతమ్యాలు లేకుండా మనందరం ఒక్కటి వాసవి యూనియన్, వాసవి భక్తులం అనే సత్సంకల్పంతో, వాసవి బిడ్డలం అనే తపనతోనే అందరం ఒకటే అయ్యి ఇంతమంది 11 బస్సుల మందిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 2 ఏళ్ల క్రితం 2023 నవంబర్ 25న శక్తిపీఠాల ప్రతిష్ఠా మహోత్సవాలు జరిగాయి. అప్పటి నుంచి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆర్థిక భారం, శరీరం సహకరించకపోవడం లాంటి వారికి ఈ దేవాలయం దర్శన భాగ్యం ఎనలేని సంతృప్తినిస్తుంది. సిద్దిపేట ప్రాంత వాసులే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అష్టాదశ శక్తిపీఠ అమ్మవార్లను దర్శించుకోవటం కోసం వచ్చే భక్తులతో ఈ ప్రాంగణం కలకలలాడుతుంది. సుమారు 6 కోట్ల వ్యయంతో అష్టాదశ శక్తి పీఠాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తూ ఆలయ నిర్మాణాన్ని వాస్తు కళా నైపుణ్యంతో పూర్తి చేశారు. వరంగల్ నుండి వచ్చామండి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసంలో అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ వనభోజనాలు చేసుకుంటూ దిగ్విజయంగా ఇరుకుల రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా చేస్తున్న యాత్రలో భాగంగా ఈరోజు సిద్దిపేట కుమ్రవెల్లి దర్శనం చేసుకొని ఈ కొండపాక అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవార్లు ఒకే చోట ప్రతిష్ఠించి పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న ఈ కొండపాక ఉమామహేశ్వర అమ్మవారి స్వామివారి క్షేత్రంలో మేము దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సుమారు 11 బస్సులలో ఒక 400 నుంచి 500 మంది సభ్యులం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్తీక మాసంలో ఇక్కడ ఈ పూజలు విధానము, ఈ పూజారులు చేసే విధానం కూడా చాలా బాగుంది. దానివల్ల ఇక్కడ వచ్చి చెట్టు కింద దీపాలు ముట్టించుకోవడము, ఇక ఈ కార్తీక మాసం అని అంటే చాలా ప్రత్యేకమైన మాసం కాబట్టి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అష్టాదశ శక్తి పీఠాలతో పాటు రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను కూడా నిర్మించారు. అష్టాదశ శక్తి సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టత, అమ్మవారి అనంత రూపాల్లో అష్టాదశ శక్తి స్వరూపాలు అత్యంత శక్తివంతమైనవి. ఒక్కో రూపం ఒక్కో రకంగా ప్రభావవంతమైనదే. దేవాలయంలో ప్రతి పౌర్ణమికి చండీ హోమం, ప్రత్యేక ఉత్సవాలు, ప్రతి నెల అభిషేకాలు జరుగుతాయి. పండుగ పర్వదినాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ దేవాలయం దర్శన వేళలు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 వరకు ఉంటుంది. अष्टादश शक्तिपीठ श्री उमा रामलिंगेश्वर स्वामी मंदिर बहुत दूर दूर से पब्लिक आता है और मंदिर में कुमकुम अर्चना प्रतिदिन, डेली शिवड़ू अभिषेक, शुक्रवार मोत्तम गुड़ी अम्मावारू रुद्राभिषेक, शिवड़ू रुद्राभिषेक, शुक्रवार अभिषेक रहता, जो कि अष्टादश शक्तिपीठ जैसे कि लंकायाम श्रीलंका में सांक्री माता, कामाक्षी कांचिकापुरी, कामाक्षी देवी कांचिकापुर में स्थित है। लंकायाम शांकरी देवी कामाक्षी कांचिकापुरे, प्रद्युम्ने श्रृंखला देवी चामुंडे क्रौंचपट्टड़े, अलमपुरे जोगुलांबा, श्रीशैले भ्रमणांबिका, कोल्हापुरे महालक्ष्मी, कोल्हापुर में महाराष्ट्र में महालक्ष्मी है, कोल्हापुरे महालक्ष्मी,
माहुर्ये एक वीरिका उज्जैन्यम महाकाले, उज्जैन में महाकाले, एमपी में मध्य प्रदेश, उज्जैन्यम महाकाले पेठिक्याम पेठापुरम पेठिक्याम पुरोहितिका ओड़ायाम उड़ीसा, ओड़ायाम गिरिजा देवी माणिक्याम दक्षवाटिके हरि क्षेत्रे कामरूपा प्रयागे माधवेश्वरी, प्रयागराज में माधवेश्वरी, प्रयागे माधवेश्वरी वाराणस्याम विशालाक्षी, बनारस में काशी विश्वनाथ, बनारस में विशालाक्षी देवी, वाराणस्याम विशालाक्षी देवी काश्मीरेषु सरस्वती, अष्टादश सुपीठानि योगिनामपि दुर्लभम प्रातः काले पठे नित्यम सर्वशत्रु विनाशनम। जैसा कि बहुत दूर दूर से भक्त लोग आ रहे हैं, जैसे कि अभी हमारे बीच वारंगल से लोग आए हुए हैं, 10 बसें आई हुई हैं और 11 बस आई हुई हैं। हैदराबाद, वारंगल, निजामाबाद, सुल्तानाबाद, अलीगढ़, करीमनगर, एल्लारेड्डीपेट, श्रीसिल्ला, बहुत दूर दूर से लोग मंदिर के दर्शन करने के लिए आते हैं और उनकी जो भी अष्टादश शक्तिपीठ में भक्त लोग आते हैं उनकी सभी मनोकामनाएं पूर्ण होती हैं। माता रानी उन पर सब अपना आशीर्वाद सदैव हमेशा बनाए रखें। जय श्री राम। శ్రీలంక నుంచి కాశ్మీర్ వరకు విస్తరించి ఉన్న శక్తి పీఠాలను దర్శించుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే అనుకున్నంత సులువు కాదు ఆయా పుణ్యక్షేత్రాల దర్శనం. కానీ దేశవ్యాప్తంగా దేశం వెలుపల ఉన్న శక్తి పీఠాలన్నీ ఒకే దగ్గర వెలిస్తే వాటిని చూడాలనుకునే సామాన్య భక్తులకు ఒక రకంగా అదృష్టమే. ఆ తల్లి అనుగ్రహం అందరికీ దక్కాలనే గొప్ప సంకల్పంతో వెలిసిన దివ్యధామమే అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం. కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుని శివుడికి జ్యోతులను వెలిగిస్తున్నారు. వరంగల్ నుంచి శ్రీ ఆర్యవైశ్య వైష్ణవి మాత పరపతి సంఘం సభ్యులు 10 ప్రైవేటు బస్సుల్లో తరలివచ్చి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తం చేశారు. ముందుగా S6 యాజమాన్యానికి కార్తీక మాస శుభాకాంక్షలు. మేము వరంగల్ నుంచి శ్రీ ఆర్యవైశ్య వాసవిమాత MG రోడ్ పరపతి సంఘం నుంచి గత 15 సంవత్సరాలుగా 2015లో మా సంఘం ఏర్పడ్డది. ఇప్పుడు ఇది 11వ సంవత్సరము. ప్రతి సంవత్సరం మేము కార్తీక వనభోజనాలకు ఎక్కడికైనా వెళ్తాము. ఈసారి శక్తిపీఠాలైనటువంటి కొండపాకకు వచ్చాము. 11 బస్సులలో 500 మంది మెంబర్స్ వచ్చాము. ఈ యొక్క ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మహిళలకు ఎక్కడికైనా కూడా మా యొక్క సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఒక దైవ స్థానానికి తీసుకెళ్లడం మా యొక్క ప్రెసిడెంట్ గారి యొక్క ఉద్దేశము. ప్రతి సంవత్సరం ఇలాగా ఎంతో శుభపరిమాణంగా మా యొక్క సంఘ అభివృద్ధి చెందుతూ ఈ విధంగా అందరికీ మంచి జరగాలని కార్తీక మాసంలో మా సంఘ సభ్యులందరినీ ప్రతి సంవత్సరం ఒక మంచి దేవస్థానానికి ఎక్కడైతే ఆ యొక్క శివపార్వతులు కానీ శివకేశవులు కానీ ఎక్కడ నివసిస్తూ ఉంటారో అక్కడికి తీసుకెళ్ళి వనభోజనాలు చేయించడం మా యొక్క సంఘం ఉద్దేశము. ఈరోజు కార్తీక మాస ఆదివారం స్పెషల్. మేము వరంగల్ నుండి ఒక 11 బస్సుల మంది వచ్చినాము. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు మాది వాసవి మాత సంఘము. ఇక్కడికి వచ్చి చూసినాం, చాలా బాగుంది. అమ్మవారు కోడి బియ్యం పోసి దండం పెట్టుకోవాలని ఆశీర్వచనం తీసుకోవాలని వచ్చాం. చాలా బాగుంది ఇక్కడ. మేము కోరెల్లి మల్లన్నకి, మళ్ళీ అట్లనే మన సిద్దిపేటల కోటిలింగాల టెంపుల్ అన్నీ పోయి వచ్చినాము. చాలా మంచిగా ఉందండి ఇక్కడ. మీరు కూడా ఇది టీవీ చూసిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. చాలా మంది రావాలి. 500 మంది వచ్చినాం. మేము వరంగల్ నుండి 11 బస్సుల మంది వచ్చినాం. ఇలాంటి శక్తిపీఠం దేశంలో మరెక్కడా లేదని చెప్పాలి. ఆనంద నిలయం ఆవరణలో ప్రశాంత వాతావరణంలో నిర్మించామని ట్రస్ట్ ప్రతినిధి పెద్ది వైకుంఠం తెలిపారు. ఆనంద నిలయానికి చైర్మన్ గా రిటైర్డ్ IAS అధికారి KV రమణాచారి వ్యవహరిస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం అందరికీ అందడం కోసం అష్టాదశ శక్తిపీఠం ఏర్పాటైందని, అమ్మవారి భక్తులకు ఇదొక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందనే విశ్వాసం ఉందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న శక్తి పీఠాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఒకే చోట అంతమంది అమ్మవార్లను చూసే భాగ్యం కలగడం అదృష్టమని తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో కొండపాక మండలంలో గల అష్టాదశ శక్తిపీఠాలు మన భారతదేశంలో 17 శక్తిపీఠాలు ఉన్నాయి. ఒకటి శ్రీలంకలో ఉన్నది. మనము ఈ 17 రాష్ట్రాలు తిరగాలంటే వీలు కానటువంటి వారికి ఈ యొక్క క్షేత్రము చాలా ఉపయోగంలో ఉన్నదని చెప్పి నేను అనుకుంటున్నాను. దాని కారణంగానే దాదాపు మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 100-200 కిలోమీటర్ల నుండి భక్తులు కూడా చాలా వస్తుండ్రు. వాళ్ళు కూడా చాలా తరించిపోతారు. ఇది మన ప్రాంతంలో ఇటువంటి క్షేత్రంలో ఉండడం మనకు ఒక అదృష్టంగా భావిస్తాను ఇక్కడ. కాబట్టి ఈరోజు వరంగల్ నుంచి దాదాపు ఒక 500 నుంచి ఒక 600 భక్తులు వచ్చిండ్రు. ఆ తర్వాత ఒక 2 బస్సులలో హైదరాబాద్ నుండి కూడా వస్తుండ్రు. కాబట్టి రోజుకు భక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతున్నందుకు, మేము ఇక్కడ నిర్మిస్తున్నందుకు మా యొక్క మండలి వారికి చాలా సంతోషంగా కలుగుతుంది.